రాబోయే రోజుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలులో, గంజాయిని అరికట్టడంలో, విద్య, వైద్యం తదితర రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా శనివారం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి హాజరై సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతేగాక మెప్మా మహిళా సంఘాలకు 11,33,46,000 రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ డిసెంబర్ 8, 9 తేదీలలో మహేశ్వరంలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలను ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, దేవరకొండ నియోజకవర్గానికి నర్సింగ్ కళాశాలను ఇస్తామని, ఇందుకుగాను వెంటనే అంచనాలను రూపొందించి పంపించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. దేవరకొండ నియోజకవర్గంలో తండాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్కు రహదారులు నిర్మించేందుకు, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అలాగే రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను దేవరకొండకు పంపించి దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ కోరిన విధంగా దేవరకొండ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించేలా పంపిస్తామని తెలిపారు. గిరిజనులు అత్యధికంగా ఉండే దేవరకొండ, అచ్చంపేట ప్రాంతాలలో మతిమడుగును పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మధ్యమడుగులో ఏర్పాటు చేసుకుందామని అన్నారు. దేవరకొండలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి గతంలో నిధులు ఇవ్వడం జరిగిందని, అసంపూర్తిగా నిలిచిపోయిన దేవాలయ పనులను పూర్తి చేసేందుకు రానున్న ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించి పూర్తి చేస్తామని అన్నారు. దేవరకొండ జూనియర్ కళాశాల అభివృద్ధికి 6 కోట్ల నిధులు ఇస్తామని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెండ్లిపాకలతో పాటు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఈ అసెంబ్లీ హయాంలోనే పూర్తి చేస్తామని, అలాగే ఎస్ఎల్బీసీని, డిండిని పూర్తి చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లలో 61,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, 25,35,000 రైతు కుటుంబాలకు 25,614 కోట్ల రైతు రుణమాఫీ చేశామని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని, ఐటీడీఏ చెంచులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అదనంగా 25,000 ఇండ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చామని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004 నుండి 2014 వరకు లంబాడి తండాలు, ఆదివాసీ గూడాలలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. రాష్ట్రంలో 3,10,00,000 మంది సన్నబియ్యం తింటున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం ఇవ్వటం లేదని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయని ఆయన చెప్పారు. అవసరమైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళ్లడం జరుగుతున్నదని, దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్లాగానే దేవరకొండను 2వ కొడంగల్గా చూసుకోవాలని కోరారు. దేవరకొండ నియోజకవర్గానికి రహదారులు మంజూరు చేయాలని కోరారు. ఇటీవలే 254 కోట్లతో హ్యామ్ రోడ్లు మంజూరు కాగా రాష్ట్ర వ్యాప్తంగా 11,000 కోట్లతో రోడ్లకు టెండర్లు పిలిచామని, రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న దేవరకొండ, అచ్చంపేట అభివృద్ధికి ప్రత్యేక దృష్టి నిలపాలని, దేవరకొండ ఏరియా ఆసుపత్రిని 100 పడకల నుంచి 200 పడకలకు స్థాయి పెంచాలని కోరారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీరెడ్డి, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామెల్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు ఉన్నారు. దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రిని పూర్ణకుంభం మెమోంటో శాలువాతో సత్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవరకొండ మున్సిపాలిటీలో 13 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ వార్డులలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని 7, 9, 10 వార్డులలో 2.5 కోట్ల రూపాయలతో మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 1వ వార్డు నుండి 20వ వార్డుల వరకు 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్లకు 2 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ట్రాక్తో సహా స్టేడియం అభివృద్ధి పనులకు మరో 2 కోట్ల రూపాయల వ్యయంతో 19వ వార్డులో ఉన్న బీఎన్ఆర్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 11,33,46,000 రూపాయల విలువ గల బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళా సంఘాలకు అందజేశారు. దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని నిరూపించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ మాసం 2023 నాడు మీ ఓటుని ఆయుధంగా మార్చి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి ఘడీల పాలనను రుచి చూపించిన విర్రవీగుతున్న నాయకులను మీ ఓటు అనే ఆయుధంతో గడీలను కుప్పకూల్చి ప్రజాపాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 2 సంవత్సరాల విజయోత్సవ సభను ఈనాడు దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఉన్నది. ఈ నల్గొండ జిల్లాకు, ఈ ప్రాంత గాలికి నీరుకు ఒక పోరాట పౌరుషం ఉన్నది. ఆనాడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్ని పీడిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నప్పుడు, ఈ ప్రాంతానికి విముక్తి కలగాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాము ప్రభువులనే దిగంతాలకు తరిమి కొట్టిన ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం. ఈ ప్రాంతం గురించి చర్చించాలి అంటే ఓ రావి నారాయణ రెడ్డిని, ఓ ఆరుట్ల కమలాదేవిని, ఓ మల్లు స్వరాజ్యంను, భీమిరెడ్డి నరసింహారెడ్డిని, ఒక ధర్మ భిక్షంను, ఒక దొడ్డి కొమరేను తలుచుకోకుండా ఈ నల్లగొండ జిల్లా చరిత్ర అసంపూర్తిగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగం వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలవ నీడనిస్తే పార్టీని పెట్టుకున్న వాళ్ళు వారు మరణించినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా ముందుకు రాలే. అదేవిధంగా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, వారిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క హక్కు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక్క దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలోనే మీ అభిమాన శాసనసభ్యులు బాలు నాయక్ గారు 14,000 రేషన్ కార్డులు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలోని అత్యధికమైన రేషన్ కార్డులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. ఈనాడు ఈ పాలనలో పేదలకు న్యాయం జరిగింది.